ఏ కలవరంలో నీవున్నావు, ఏ బాధలో నీవున్నావు, పిల్లలు మాట వినట్లేదని హృదయం అంతా కృంగిపోతుందా, ఎవరికి చెప్పుకోలేని శారీరక రుగ్మత నిన్ను వెంటాడుచున్నదా, మానసికంగా దేవునికి దూరం అయిపోయానే, ఆత్మీయతలో అణగారిపోయాను, ఆత్మీయ జీవితంలో పడిపోయానని బాధపడుతున్నావా? కానీ ఏ విషయంలో నీవు దిగులు పడవద్దు, భయపడవద్దు, చింతపడవద్దు, వేదన పడవద్దు. కానీ సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో, నెమ్మదితో ఉండాలని ప్రభువారు ఈ యొక్క వాక్యం ద్వారా నీవు నిత్యము బలపరచబడాలని, ధైర్యపరచబడాలని, ఆనందంతో, సంతోషంతో, శ్రేష్టంగా సమాధానంతో నిత్యము దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. అంటే అక్కడ ఒక కండిషన్ ఉంది. దేవుని ప్రేమిస్తున్నామని చెప్తే మనము లోకాన్ని ప్రేమించము, లోకంలో ఉన్నదేదియో ప్రేమించము. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు.